వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలను తెలియజేశారు. నేడు తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించనున్నారు. నవ్సారీ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు హాజరు కానున్నారు నరేంద్ర మోడీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా లోకానికి శుభాకాంక్షలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే టీడీపీ పనిచేస్తోందని అన్నారు. ఏపీలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 10వ తరగతి పరీక్షల వేళ ట్రాఫిక్ రద్దీ, దూర ప్రాంతాల్లో ఉండే పరీక్షా కేంద్రాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. తద్వారా వారు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు వీలు కలుగుతుందని ఆర్టీసీ తెలిపింది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కీలకమైన ఈ మూడింటి సమ్మిళితమైన విధానం కొనసాగించడమే తెలంగాణ మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ పోటీ ఇప్పుడు దేశంలోని ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో కాదని న్యూయార్క్, సియోల్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అత్యధికంగా పన్నులు విధించడాన్ని తప్పుపడుతూ వస్తున్న ఆయన భారత్ అనుసరిస్తున్న ఇష్టానుసార టారిఫ్ విధానాలను బట్టబయలు చేశామని వ్యాఖ్యానించారు. ఇది ఇవాటి స్పీడ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.